మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం 3 రోడ్ల కూడలిలో అత్యంత వైభవంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తల నడుమ అత్యంత వైభవంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా చేసుకున్నటువంటి సందర్భం అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఈ యొక్క బర్త్డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనతో పాటు ఆ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారందరినీ కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి, చెప్పండి సార్. ఈరోజు మన భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుల్లో ఉన్నారంటే అది మొదటి స్థానంలో ఉండే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే. అందుకు మనం అంతా తెలుగు ప్రజలంతా గర్వపడాలి. ఈరోజు ఆయన పుట్టినరోజును ఈ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఇంత ఉత్సాహభరితంగా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇంత ఉత్సాహభరితంగా చేస్తున్నారంటే ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే. నిస్వార్థంగా ప్రజల చెంతకు చేరాలని ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు చెల్లించిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో చెల్లించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నాడు. అందుకే ఈరోజు ఇంత ఉత్సాహభరితంగా ప్రజలందరూ పాల్గొన్నారంటే ఇదంతా తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయన నిస్వార్థంగా ఈరోజు ఇంత ప్రజాసేవ చేసినాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారు. రాబోయే కాలంలో మనకు మంచి రోజులు వస్తాయి. ఈరోజు అధికారులంతా ఏకపక్షంగా ఎన్ని కండిషన్లు పెట్టినా బెదిరించినా ఆ బెదిరింపులకు లొంగకుండా ప్రజలంతా ఇంత స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ప్రజాభిప్రాయం ఎంతగా ఉందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఎంత ఏ విధంగా భయపెట్టినా కానీ ప్రజలు భయపడకుండా ఉన్నారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అభిమానానికి. ఇంత గొప్పగా అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మన మొలకల చెరువు మండలం తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలు ప్రతి గ్రామంలోన ప్రతి మండలంలోన రాష్ట్ర వ్యాప్తంగా కాదు మండల వ్యాప్తంగా ఈరోజు చేసుకుంటున్నాడే మహానుభావుడు. నిజంగా పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రతి ఒక్కరు అవ్వ తాత ముసలోళ్ళు చూడకుండా నాయన మహానుభావుడు బర్త్డే నా బిడ్డ మేము ముందర కూర్చున్నామని చిన్న పిల్లలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ప్రతిరోజు ఈరోజు నిజంగా జగన్మోహన్ గారు బర్త్డే చేసుకున్నా అంటే అదేవిధంగా మన తంబళ్లపల్లి తాలూకాలో ద్వారకనాథ్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎన్ని పన్నా ద్వారకనాథ్ రెడ్డి గారు నిజంగా రాబోయే రోజుల్లో ఈ తాలూకాకు శాశ్వతంగా ఒక నిర్భయంగా ఉండిపోతాడు. మీరెవరు అవధైర్యపడకండి. మన ద్వారకనాథ్ గారు ఉన్నారు. మన పెద్దిరెడ్డి కుటుంబం ప్రతి ఒక్కరికి వెనువెంటనే ఉంటుంది. ఏ కార్యకర్త భయపడే అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లు దగ్గరున్నాయి. ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఒకరికొకరు పిలుస్తలేదే మాకు రాలేదని వద్దండి. ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం చెప్పినా మండలంలో జరిగిన మండలంలో చేద్దాం, తాలూకాలో జరిగిన తాలూకాలో చేద్దాం, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చేద్దాం. ఒకరు చదువుకోవాలి. ప్రతి ఒక్కరికి జై జగన్, జై జై వైఎస్ఆర్.